Welcome to RR Kids. It's time for fun. Let's learn and play. ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, అలాగే మంచి మనసున్నవాడు. కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది. ఏ పనైనా రేపు చేద్దాం అని వాయిదా వేస్తూ ఉండేవాడు. అతని తండ్రి రామయ్య. అతను ఒక రైతు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పొలాలకు వెళ్ళేవాడు. ఒకరోజు రామయ్య తన కొడుకుతో, రాహుల్, ఉదయం 5 గంటలకు లేచి నాతో పాటు పొలానికి రా, నీకు ఒక ముఖ్యమైన విషయం చూపిస్తాను అని చెప్పాడు. సరే నాన్న, తప్పకుండా వస్తాను అని రాహుల్ చెప్పాడు. కానీ మరుసటి రోజు ఉదయం నిద్ర లేవలేదు. రామయ్య ఒక్కడే పొలానికి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత రాహుల్ అడిగాడు, నాన్న, ఏం చూపించాలనుకున్నారు అని. రామయ్య చిరునవ్వుతో, పర్వాలేదు, రేపు చూద్దాం అన్నాడు. అలాగే మరో రోజు కూడా రాహుల్ ఆలస్యంగా లేచాడు. 3వ రోజు కూడా అదే జరిగింది. ఒకరోజు రామయ్య రాహుల్ను గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద మామిడి తోటకు తీసుకువెళ్ళాడు. అక్కడ 2 రైతులు కనిపించారు. ఒక రైతు తెల్లవారుజామునే వచ్చి చెట్లకు నీళ్లు పోస్తూ, శుభ్రం చేస్తూ పండ్లను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మరొక రైతు మాత్రం మధ్యాహ్నం వచ్చి కొద్దిసేపు పనిచేసి వెళ్ళిపోతున్నాడు. కొన్ని నెలల తరువాత మొదటి రైతు తోట పండ్లతో నిండిపోయింది. రెండో రైతు తోటలో మాత్రం చాలా చెట్లు ఎండిపోయాయి. రాహుల్ ఆశ్చర్యపోయి, నాన్న, ఇద్దరికీ ఒకే భూమి, ఒకే నీరు, ఒకే విత్తనాలు కదా, అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగాడు. రామయ్య చిరునవ్వుతో, తేడా ఒక్కటే రాహుల్, సమయం. మొదటి రైతు సమయాన్ని గౌరవించాడు. ప్రతిరోజు సరైన సమయంలో పనిచేశాడు. రెండో రైతు మాత్రం ఆలస్యం చేశాడు. జీవితంలో కూడా అలాగే పోయిన డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, పోయిన వస్తువులు మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ సమయం మాత్రం తిరిగి రాదు. ఆ మాటలు రాహుల్ మనసులో బలంగా ముద్రపడ్డాయి. ఆ రోజు నుంచి రాహుల్ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉదయం త్వరగా లేవడం మొదలుపెట్టాడు. తన చదువుపై దృష్టి పెట్టాడు. మొబైల్లో సమయం వృధా చేయడం తగ్గించాడు. ప్రతి పనిని సమయానికి పూర్తి చేయడం అలవాటు చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత రాహుల్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా మారాడు. ఒకరోజు ఒక విద్యార్థి అతన్ని అడిగాడు, సార్, మీ విజయానికి కారణం ఏమిటి అని. రాహుల్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, నాకు జీవితంలో గొప్ప గురువు నా తండ్రి. ఆయన నాకు నేర్పిన ఒకే ఒక పాఠం, సమయాన్ని గౌరవించు, సమయం నిన్ను గౌరవిస్తుంది అని. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, పోయిన డబ్బును మరలా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారే జీవితంలో విజయాన్ని సాధిస్తారు.